హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అనడానికి సంకేతాలు. కుటుంబ సభ్యులు తరచుగా వాదించుకోవడం మరి పోట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ చికాగ్గా ఆందోళనగా ఉంటుంది. దానికి కారణం ఏంటో తెలియకుండా ఉంటుంది. అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. డాక్టర్ దగ్గర టెస్టులు చేయించుకున్నా కానీ ఏ ప్రాబ్లం లేదు అని వస్తుంది. ఇలా గనక జరుగుతూ ఉంటే గుర్తుంచుకోండి, మీ ఇంట్లో చెడు శక్తులు ఉన్నట్టే. ఇంకా వచ్చిన డబ్బు వచ్చినట్టే అనవసర వాటికి ఖర్చు అయిపోవడం, ఎందుకు ఖర్చు చేస్తున్నామో తెలియకుండానే డబ్బు ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది. రాత్రుళ్ళు సరిగ్గా నిద్రపట్టక ఆందోళన చెందుతూ ఉండి దానికి కారణం ఏంటో మీకు తెలియకపోతే అది నెగిటివ్ ఎనర్జీ ప్రభావమే. మీరు నిద్ర బాగానే పోతున్నారు, కానీ మీరు నిద్రపోతున్నప్పుడు పీడకలలు రావడం, నిద్రలో భయపడడం, చెడుకలలు రావడం, ఇవన్నీ దుష్టశక్తి మీ ఇంట్లో ఉంది అనడానికి సంకేతాలు. ఇంటిని ఎంత శుభ్రం చేసినా శుభ్రంగా ఉండకపోవడం, ఇంటిని ఎంత శుభ్రం చేయాలనుకున్నా చేయలేకపోవడం కూడా నెగిటివ్ ఎనర్జీ ప్రభావమే. మీరు ఏదైనా బయటకు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఇల్లంతా కూడా బరువుగా ఉన్నట్టుగా అనిపించడం, తగినంత కాంతి ప్రకాశం లేనట్టుగా ఉండడం, ఇంకా ఈ దుష్టశక్తి ఉంది అనడానికి అతిపెద్ద సంకేతం మానసికంగా ఇబ్బంది పడడం, మెంటల్లీ అన్స్టేబుల్గా ఉండడం. ఇది మీరు ఆందోళన, నిరాశ ఇంకా భ్రమింపజేస్తూ ఉంటుంది. మీరు ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చెందుతూ ఉంటే గనక మీ ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తుల నివాసం ఉంటున్నట్టే అని అర్థం. ఈ నెగిటివ్ ఎనర్జీ క్లీన్ చేసుకోవడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. అందులో నేను యూజ్ చేసిన కొన్ని బెస్ట్ రెమెడీస్. ఉప్పు నీటిని వాడడం. మీ ఇంటిని తుడుచుకునేటప్పుడు ఒక బకెట్ నిండా గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో సముద్రపు ఉప్పును, గల్లుప్పు అంటాం కదా, దానిని ఆ నీటిలో కలిపి ఆ నీటితో మీ ఇంటిని తుడుచుకోండి. ఇలా తుడవడం వల్ల ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీ అంతా క్లీన్ అయ్యి పాజిటివ్ ఎనర్జీ చేరుతుంది. దీపం వెలిగించడం, ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ. అన్నింటికంటే కూడా 100కి 1000% పవర్ఫుల్ రెమెడీ ఇది. ఉదయం మరియు సాయంత్రం మట్టి దీపాన్ని మన దేశీయ ఆవు నెయ్యితో వెలిగించడం ద్వారా ఇంటిలోని చెడు శక్తులను క్లీన్ చేస్తుంది అండ్ ఆరోగ్యకరమైన రసాయనాలను, హెల్దీ కెమికల్స్ని విడుదల చేస్తుంది. కర్పూరం మరియు లవంగాలు. 7 లవంగాలను తీసుకొని దానిపై ముద్ద కర్పూరం వేసి వాటిని కలిపి వెలిగించండి. దాని వద్ద కూర్చోండి. ఇది ఇంటిలోని చెడు శక్తిని క్లీన్ చేయడంతో పాటు మీ ఆరాను కూడా క్లీన్ చేస్తుంది. సాంబ్రాణి ధూపం ఇంట్లో వేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ అంతా క్లీన్ అయ్యి ఇల్లు కాంతివంతంగా కనపడుతుంది. సముద్రపు ఉప్పుతో తలస్నానం. సముద్రపు ఉప్పును ఒక గుప్పెడు మీరు స్నానం చేసే బకెట్ నీళ్ళలో వేసుకొని తలస్నానం చేయాలి. స్నానమయ్యాక వెంటనే టవల్తో తుడుచుకోకూడదు. అలాగే కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొని మీ యొక్క ఆరోలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బూడిద రంగులోకి మారి మీ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుందని ఊహించండి. ఆ విధంగా విజువలైజేషన్ చేయండి. ఒక 5 నిమిషాలు చేస్తే చాలు, మీ ఆరా అంతా కూడా క్లీన్ అవుతుంది. లవంగం. మీ దిండు కింద 5 లవంగాలను ఉంచి నిద్రపోండి. దీని ద్వారా మీకు ప్రశాంతమైన నిద్ర వస్తుంది మరియు మీ ఆరాను కాపాడుతుంది. మీ పర్సులో లవంగాన్ని ఉంచడం వల్ల అది మీ శ్రేయస్సును ఆకర్షించడానికి మరియు ఆర్థిక అడ్డంకుల నివారించడానికి సహాయపడుతుంది. ఇంకా మీ ఆరాలో నెగిటివ్ ఎనర్జీ చేరడానికి మెయిన్ రీజన్ బయట ఫుడ్స్ తినటం. మీరు బయట తినే జంక్ ఫుడ్స్ కావచ్చు, బిర్యానీలు కావచ్చు, వాటిలో వంట వండే వ్యక్తి యొక్క ఎనర్జీస్, అతని యొక్క నెగిటివ్ ఆలోచనలన్నీ చేరతాయి. ఆ ఫుడ్స్ మీరు తిన్నప్పుడు మీ ఆరాలో నల్లగా బ్లాక్ స్పాట్స్ అనేవి వైరస్ లాగా తయారవుతాయి. అవి చిన్న చిన్నగా పెద్దగా మారి మనకు ఆందోళన, చిరాకు, అన్కంఫర్టబుల్గా చేస్తాయి. కాబట్టి బయట ఫుడ్స్ అస్సలు తినకండి. ఏదైనా సరే ఇంట్లో వండుకున్న ఆహారాన్ని మాత్రమే తినండి. ఇది శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అండ్ నాన్ వెజ్ కూడా తినకూడదు. నాన్ వెజ్ తినటం వల్ల కూడా మన ఆరా డ్యామేజ్ అవుతుంది. శాకాహారం, వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తినండి. ఒకవేళ మీరు బయటకు వెళ్ళినప్పుడు బయట ఫుడ్స్ తినవలసి వస్తే ఫ్రూట్స్ కొనుక్కొని తినండి. అండ్ ఆ ఫ్రూట్స్ తినే ముందు మీ చేతిలో 2 మినిట్స్ పట్టుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసి తినండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.